మేక్ ఓవర్ మాకు చూడంగానే ఇంత షాకింగ్ అనిపిస్తుంది కదా, ఇందాక అన్నారు భయపడుతున్నాం అని చెప్పి. మీరు ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నారు కాబట్టి మామూలుగా మాట్లాడుతున్నారు, మీ కళ్ళు ఎర చేసి గట్టి కరిస్తే భయపడాల్సింది ఎదురు కూర్చున్న వాళ్ళు ఎవరైనా కూడా. అలా ఉంది. మరి ఫస్ట్ మీ మేక్ ఓవర్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి, ఇంట్లో వాళ్ళ పరిస్థితి? ఇంట్లో పరిస్థితి అదే ఫస్ట్ కొంచెం షాకింగ్గానే, ఏంటంటే చెప్పాను ఇట్లా లుక్ చేస్తున్నాను, బట్ మరి ఇంత వైల్డ్గా ఉంటుంది, ఇంత క్రేజీగా ఉంటుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇది ఈ హెయిర్తో పాటు ఇక్కడ ఒక టాటూ కూడా ఉంటుంది బేసిక్గా, స్నేక్, చిన్న స్నేక్ టాటూ. సో దీనికి కూడా మోర్ దెన్ 35-40 minutes పట్టేది, ఎవ్రీడే వేసేవాళ్ళం అనమాట ఇది. సో ఎవ్రీడే టాటూ ఆర్టిస్ట్ వచ్చి ఆయన చేసేవాడు. సో ఇదంతా ఈ లుక్ చూడగానే కంప్లీట్ షాక్. అండ్ మోర్ ఓవర్ తను షాక్ అవ్వడం కన్నా నెక్స్ట్ డే ఆ నైట్ పడుకుని పొద్దున్న లేచిన తర్వాత నేను అసలు అద్దంలో చూసుకుంటే నాకే షారీ ఏంటిది అనుకున్నా నేను ఫస్ట్ ఒకసారి. ఈ జుట్టేది ఓకే మరి షూటింగ్ అసలు అంటే నైట్ 11 వరకు అయింది. ఒక 9 hour ప్రాసెస్ తర్వాత వెళ్ళి ప్రశాంతంగా తినేసి పడుకుని ఇంకా పొద్దున్న లేచి చూసేసరికి ఫస్ట్ అద్దంలో చూడగానే ఏందనుకున్నా, తర్వాత ఒకసారి ఆలోచిస్తే అరే ఓకే యాండీ. సో అంటే ఇలాంటి సినిమాలకి ఏంటంటే మనం జస్ట్ ఓన్లీ మేక్ ఓవర్ అయితేనే సరిపోదు. యాక్చువల్గా టు బీ ఇన్ ద స్కిన్ టోన్లో ఉండాలి, దాంతో ట్రావెల్ అవుతూ ఉంటేనే మనకు ఇది అనేది జనరేట్ అవుతుంది కదా. అంటే ఆయన ఒక 20% 30% ఎక్కించినా కూడా మిగతాది మీలో ఆ క్యారెక్టర్లో ఉంటేనే అవుతుంది అది. అంటే లొకేషన్లో కూడా కొంచెం ఆ టోన్ మెయింటైన్ చేస్తేనే. మరి సో ఎలా ఉండేది లొకేషన్లో, ఎలా ఉండేది ఎక్స్పీరియన్స్? లొకేషన్లో ఎక్స్పీరియన్స్ చాలా బాగుండేదండి. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ టీం అందరూ ఏంటంటే వెరీ యంగ్ ఫిల్మ్ మేకర్స్, అందరూ వెరీ యంగ్, వెరీ ప్యాషనెట్, వెరీ డెడికేటెడ్, వెరీ హార్డ్ వర్కింగ్ టీమ్ అందరూ. ఒకళ్ళని చెప్పాను నేను, సినిమాలో ఎవరైతే పనిచేశారో ప్రతి వాళ్ళు ఏంటంటే నాట్ ఫర్ ద మనీ, డెఫినెట్గా మా ప్రొడ్యూసర్ గారు ఇచ్చారు వాళ్ళకి, బట్ మోర్ దెన్ దాట్ దే వర్క్ ఫర్ ద ప్రాజెక్ట్. ఆ ఎఫర్ట్, ఇప్పుడు నేను పెట్టిన ఎఫర్ట్ కానివ్వండి, మా డైరెక్టర్ గారు పెట్టిన ఎఫర్ట్ కానివ్వండి, ఇవంతా ఏంటంటే ఎవ్రీ వన్ సెట్స్లో అనేది ఒక ఎక్సైట్మెంట్ అనేది క్రియేట్ అయింది సెట్లో. సో అలా జరిగినప్పుడు యూజువల్గా ఏంటంటే అందరూ సింక్లో ఉంటారు, అండ్ దట్ గివ్స్ అ బెటర్ ఆపర్చునిటీ ఫర్ ద ప్రోడక్ట్ మంచిగా రావడానికి ఒక స్కోప్ ఉంటుంది. అలా ఉంటే నేను చాలా బిలీవ్ చేస్తాను, ఎందుకంటే ఎనర్జీ అండ్ వైబ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ నమ్ముతాను నేను. సో ఒక సెట్లో వెళ్ళాక ఆ పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అయితే ఐ ఫీల్ దట్ అది డెఫినెట్గా రేపు పొద్దున్న స్క్రీన్ మీద అది క్యారీ అవుతుంది అనుకుంటున్నాను.